ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, జనవనరుల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఆవరణలో యూత్ కమిటీ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇస్సంపాలెం గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జనవనరుల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారు శంకుస్థాపన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పాలక మండలి అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆశీస్సులతో మంచి దేవాలయం అంటే పూర్తిగా రాతి కట్టడం, దాదాపు మొదటి దశలో 5 కోట్ల రూపాయలతో ప్రధాన దేవాలయ నిర్మాణం, తర్వాత రెండవ దశలో 4 కోట్ల రూపాయలతో బహుమండపం, చుట్టూ కూడా మండపాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి రెండు కలిపి 9 కోట్ల రూపాయలతో ఈ 2 దశల్లో కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈరోజు అందరం కూడా భావించి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని, పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు శంకుస్థాపనతో ప్రారంభించే కార్యక్రమం మీరు కూర్చొని మరి దాదాపు 50 అడుగులు ఎడల్పు, 70 అడుగులు పొడవుతో మండపం, రాతి మండపం పూర్తిగా ఒక్కొక్క పిల్లర్, ఒక్కొక్క స్తంభం దాదాపు 1 లక్ష రూపాయల నుంచి 6 లక్షల రూపాయలతో బ్రహ్మాండమైన డిజైన్స్తో. కందుకూరు కూడా వెళ్ళాం మేమంతా. అంకమ్మ తల్లి దేవాలయాన్ని అక్కడ నిర్మాణం చేస్తే అందరం కూడా వెళ్ళి ఆ దేవాలయం ఈవో గారు అందరం కూడా వెళ్ళి చూసి చాలా బ్రహ్మాండంగా పూర్తి రాతి కట్టడంతో మన నర్సరావుపేట వాస్తవ్య రాజు అని అక్కడ కడుతూ ఉంటే ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి ఈ యొక్క మండపాన్ని కానీ లోపల దేవాలయం కానీ అద్భుతంగా కట్టాలి, బ్రహ్మాండంగా. ఈ చుట్టుపక్కల ఎలాంటి దేవాలయం జరగలేదు, నిర్మాణం జరగలేదు అనే రీతిలో ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయాలని మన ఈవో గారు మేమందరం కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు ఆల్రెడీ 1 కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొచ్చి సీజీఎఫ్ కింద మరొక 50 లక్షల రూపాయలు దాతలు సహాయ సహకారాలు అందించారు. మరొక 1 కోటి రూపాయలు దాతలు ఇస్తామని మాట ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ గుడి నిర్మాణానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 3 కోట్ల రూపాయలు ఈ యొక్క ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ కూడా ఇందులో ఉంది. వాళ్ళు కూడా బాధ్యతలు చేపట్టి ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి
ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుతున్నారు. 2 కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు. ఈరోజు మంచి రోజున ప్రారంభించే కార్యక్రమం చేసి మరి ఎస్పీ సాంబశివరావు గారు ప్రత్యేకంగా మీరు ఈ బాధ్యతలు చేపట్టాలంటే ఖచ్చితంగా సార్ ఇది పూర్వజన్మ సుకృతం. ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. ఖచ్చితంగా ఈ నిర్మాణాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని పట్టుదలగా ఈ గుడి నిర్మాణం పూర్తి చేస్తామని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి పెద్దలందరూ మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఒక దుష్ప్రచారం జరుగుతాం. దేవాలయాల నిర్మాణాలకు సహకరించదు లేదా హిందూ మతం మీద ఒక వ్యతిరేకత ఉందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో శ్రీవాణి ట్రస్ట్ కింద దాదాపు 2000 దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తారు. టీటీడీ 2000 దేవాలయాలు. ఉదాహరణకి విజయవాడలో దాదాపు 15 దేవాలయాలు ఈరోజు కృష్ణానది ఒడ్డున నిర్మాణం చేయడానికి ఈరోజు ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన చేసి ప్రారంభించుకుంటుంది. అదంతా ఎందుకు? మన నియోజకవర్గంలో నర్సరావుపేటలో మేము 9 దేవాలయాలు ఈరోజు పునర్నిర్మాణం చేస్తాం. ప్రభుత్వ అన్నం ఈరోజు ఇంతే కాదు, టీటీడీ నుంచి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలకి కేటాయించాలని జీవో కూడా తీసుకొచ్చి ప్రతి సంవత్సరం అంటే 5 సంవత్సరాలు కలిపి దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ దేవాలయాల కోసం టీటీడీ నుంచి కూడా తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం జీవో చేసి అందించే కార్యక్రమం చేసి ఈరోజు మన నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు 9 దేవాలయాలని ఈరోజు మేము పునర్నిర్మాణం చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు ఇసప్పాల అమ్మవారి దేవాలయానికి దాదాపు 1 కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే మన సంతముడిపాడులో భీమలింగేశ్వర స్వామి శివాలయానికి దాదాపు 66 లక్షల రూపాయలు కేటాయించే కార్యక్రమం. అంతేవిధంగా విప్పర్ల రెడ్డిపాలెంలో శివాలయానికి మరి దాదాపు 66 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమం. అట్లానే వేణుగోపాల స్వామి దేవాలయం రొప్పుచర్లలో దాదాపు 40 లక్షల రూపాయలు ఆల్రెడీ కేటాయించే కార్యక్రమం. అలానే నర్సరావుపేట పట్టణంలో 2వ వార్డులో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 40 లక్షల రూపాయలు అందించే కార్యక్రమం. అట్లానే విప్పర్లపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయానికి మరి దాదాపు 25 లక్షల రూపాయలు టీటీడీ నుంచి అందించే కార్యక్రమం. అట్లానే మూలాంకరేశ్వరి దేవాలయం అమీనాబాద్లో ఆ దేవాలయానికి దాదాపు 40 లక్షల రూపాయలు నేనే ప్రత్యేకంగా శాంక్షన్ చేయించి గుడి పనులు కూడా పూర్తి చేయించి ఈరోజు మన దసరాకే అమ్మవారి దేవాలయంలో అన్ని పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేశారు. మరి మన నర్సరావుపేట పట్టణంలో పట్టాభిరామ స్వామి దేవాలయానికి దాదాపు 2 కోట్ల రూపాయలు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సహాయ సహకారాలతో ఆ దేవాలయానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేశారు. అట్లానే టీటీడీ కళ్యాణ మండపం ఈరోజు రొంపుచెర్ల గ్రామంలో 2,20 లక్షల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కూడా ప్రారంభించాం. 2-3 నెలల్లో దాన్ని కూడా ప్రారంభించాం. ఈ విధంగా ఈ యొక్క ఆలయాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడింది. ఈరోజు కోటప్పకొండ దేవాలయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 కోట్ల రూపాయలతో పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 17 కోట్ల రూపాయలతో నర్సరావుపేట నుంచి రోడ్డు కూడా పూర్తి చేశాం. మరొక 4 కోట్ల రూపాయలతో జేఎన్టీ రోడ్డు కూడా పూర్తి చేశాం. మరి ఈ విధంగా ఆలయాల అభివృద్ధి కానీ ఈరోజు దేవాలయాల అభివృద్ధి కానీ దేవాలయాల్లో మండపాల నిర్మాణం కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరించే కార్యక్రమం. సో ఒక్కసారి ఆలోచన చేయాలి, ఎవరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనించాలి, ఆలోచన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ ఈ వేదిక మీద నుంచి కోరుతూ మరి ఈరోజు ఈ కార్యవర్గ సభ్యులు కూడా మీరందరూ కూడా ఈ గుడి నిర్మాణంలో కూడా బాధ్యతలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆదివారం ఇక్కడ గుళ్ళో దర్శనాలు కానీ అట్లానే భోజనాల ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. వీటన్నిటిని కూడా మీరందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరందరూ గట్టిగా
కృషి చేసి బాగా పనిచేయాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం. ఇక్కడ విసప్పాల అమ్మవారి ఇది చాలా శక్తి గల అమ్మవారు. మనం దాదాపుగా 45 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారు ఇక్కడ అప్పుడు విజయం స్థాపించారు. ఈరోజు మళ్ళీ మనం జీవనధర్మం చేసి పునర్నిర్మాణం చేసుకున్నానికి ఆ అమ్మవారు ఆశీస్సులో అమ్మవారు నాకు నర్సాపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు నాకు చైర్మన్గా బాధ్యత ఇచ్చినందుకు వారి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను దాదాపు ఇంటికి మామూలుగా నేను కింద పడి సర్జరీ చేయించుకున్నాను. ఇంట్లోనే ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి సంవత్సరం అమ్మవారి గురించి నేను చైర్మన్గా నిర్ణయిస్తున్నాను అన్నాడు. నేను షాక్ అయ్యా. అదే సార్ అంత పెద్ద బాధ్యత మంచి పెడుతున్నారు. ఎందుకంటే నా వల్ల కాదండి, అంటే కాదు నువ్వు చేయాల్సింది. ఎందుకంటే ఆ కార్యక్రమం చక్కగా నిర్వహించాలి, ఆ బాధ్యత చేయడానికి నువ్వు కూడా దానికి సంబంధం చెప్పి నన్ను ఒప్పించాను. ఆ బాధ్యత ఒప్పించేందుకు నిజంగా మరి నేను ఆ యొక్క కార్యక్రమం నిజంగా కూడా నేను తెలుసుకొని ఒక కార్యవర్గాన్ని కూడా అందరూ చేసుకొని ఆ కార్యవర్గాన్ని కూడా అందరూ కూడా భజనాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా నా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ఇస్తాను. ఎందుకంటే ఏదైతే నేను బాధ్యతగా అప్పచెప్తారు ఆ కార్యక్రమాన్ని దాదాపుగా 2 సంవత్సరాలు దిగ్విజయంగా చేయాలని చెప్పి మేము కోరుకున్నాము. అలాగనే దాదాపుగా ఈ ఒక ఎస్టిమేషన్ 6-7 కోట్ల దాకా అయింది. బడ్జెట్ వరకు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయి. జన వాగ్దానం చేసి 50 లక్షలు ఉన్నాయి. మొత్తం 1 కోటిన్నర ఉంది. ఇంకా దాదాపుగా 5.5 కోటి వసూలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం. ఎందుకంటే ఇది చాలా ఈ మొత్తం ఈ జిల్లాలోనే ప్రతి ఒక్కరుగా ఊహించిన రేట్లో పిల్లర్స్ కానీ 1 లక్షన్నర కానించి 6 లక్షల దాకా మన ఎస్టిమేషన్ వేసేది. ఆ రకంగా చూపుడు ఈవో గారు ఇక్కడ మాకు, ఎందుకంటే ఈవో గారు నిజంగా సుధాకర్ రెడ్డి గారు, కటకం సుధాకర్ గారు, వారు చాలా కూడా మంచి ఆశలు ఉన్నారు. ఈ అమ్మవారి ఇక్కడ సాగి తీసి ఎక్కడ లేనట్టుగా మనం తీర్చిదిద్దాలంటే అంత గొప్పగా తీర్చిదాలని చెప్పి దాని యొక్క మనసు బాగా యువగారికి ఉంది. అట్లా మేమడానికి మరి తోడ్పడి నిజంగా యొక్క కోరిక నిజంగా చేసాము. చూస్తున్నా ఇక్కడ ఇసపాలం అంతా కూడా ఈ అమ్మవారికి ఆశీస్సులతో ఇక్కడ పొలాలు చూసాం మనం. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా నాకు ఊహించడానికి దాదాపు 1,00,000-2 లక్షలు కూడా నేను ఇక్కడ పొలం కొండబోతు జరిగింది. అలాంటి అలా కోట్ల రూపాయలు ఇక్కడ ఇసపాలం పొలాలు పెరిగి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా అలా ఉంది. అందరికి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ అమ్మవారిని కోరుకుంటే ఏ కోరికలకైనా తీసి మనం చూస్తున్నాం. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పెట్టి బళ్ళు కానీ చేయి కానీ ఎంత ఇదిగా ఉంటాయో చూస్తున్నాం. అంత శక్తి గల అమ్మవారి. నర్సరావుపేటలోని న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ అయిన సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా కమిటీ మరియు నర్సరావుపేట పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా డి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడిగా ఎస్డి మసూద్, ఎస్క్యూమ్ టీం పల్నాడు జిల్లా లీడర్గా బాజీ నియమించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ బాషా, రాష్ట్ర కార్యదర్శి శేఖర్ మౌలాలి, ఇన్ఛార్జ్ నాగరాజ్ కుమార్, కరీముల్లా తదితర వర్కర్స్ పాల్గొన్నారు. లాక్డౌన్ వచ్చినప్పుడు మన ప్రాణాలు పోతున్నాయి అన్నా కానీ మనం బయటకు వచ్చి ఎంతో మందికి సాయం చేసామన్నా అది అందరం మనం మర్చిపోయాం. డ్రైవర్ అన్నకి ఏమన్నా ఇబ్బంది అయితే మనం సాయం చేయడం మర్చిపోయాం. దాని గురించి ఈ న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ అనేది మన ఆసిఫ్ బాషా గారు ఇట్లా చేసుకుంటే మనందరికి సాయం చేసుకోవడానికి బాగుండిద్ది అని చెప్పి మనకి ఈయన రిజిస్ట్రేషన్ చేయించి మనందరం ముందుకు తీసుకొచ్చారండి. ఆసిఫ్ బాషా గారికి మేము ఎన్నో ఇబ్బందులు పెట్టాం, ఎన్నో క్వశ్చన్లు వేసాం. అయినా కానీ మాకు రిజిస్ట్రేషన్ చేయించి మీకు ఇప్పుడు తెలీదు, తర్వాత ఈ అవసరం అనేది ఎట్లా ఉండిద్దో ముందుకి తెలిసిద్ది అని చెప్పి మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ముందు రిజిస్ట్రేషన్ చేయించి మాకు ముందు పెట్టినందుకు ఆసిఫ్ బాషా గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నరసరావుపేట పట్టణంలోని SSN కళాశాల ప్రాంగణంలో పల్నాడు డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి 9th సబ్ జూనియర్ అండ్ సీనియర్ స్విమ్మింగ్ పోటీలలో 18 జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులకు ఈ రోజు గెలిచిన విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు పల్నాడు డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులు, వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Congratulations to the winners and all the participants from various districts who have come to participate in the 9th junior and sub-junior aquatics championships. చాలా సంతోషం. తల్లిదండ్రులు కూడా చాలా మంది కంపెనీ చేస్తున్నారు. సో పల్నాడు జిల్లాలో ప్రాబ్లీ ఇది సెకండ్ టైం మేము 2 సంవత్సరాలు ఈ యొక్క కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం. మరి మా యొక్క ఆర్గనైజర్ వారికి చాలా కష్టపడి ఈ యొక్క ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అలానే ఇప్పుడు కూడా కాలేజీ వాళ్ళు కూడా మాకు అన్ని విధాలా సహకరించడం కూడా చాలా సంతోషం. సో అట్లానే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పాసిబుల్. అంటే ప్రతి ఒక్కరు తన పిల్లల్ని స్విమ్మింగ్ అలవాటు. ఎందుకంటే ఆల్ ద మజిల్స్ స్విమ్మింగ్లో ఉంటాయి ద బాడీ, ఆల్ ద మజిల్స్ ఆఫ్ ద బాడీ. సో చాలా మంచి ఎక్సర్సైజ్. అట్లానే ఇండియా నుంచి ఒలింపిక్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ మొత్తం స్విమ్మింగ్లో మంచి మెడల్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీద మనం చూస్తూ ఉన్నాం మెడల్ స్థాయిలో కూడా. ఇప్పుడే అన్ని గేమ్స్లో ఇండియా షైన్ అవుతూ ఉంది, అడ్వాన్స్ అవుతూ ఉంది. అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది తల్లిదండ్రులు. ఖచ్చితంగా మరి మైకేల్ ఫెల్ప్స్ వంటి స్విమ్మర్స్ ఇండియాలో కూడా రావాలి, ఇండియాకు రావాలి. అలాంటి వాళ్ళు ఇండియా నుంచి మరి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో డిఎస్ఏ స్టేడియంలో బుచ్చిబాబు మెమోరియల్ వారి ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంటును ప్రారంభించిన నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు.
నర్సరావుపేట పట్టణంలోని స్థానిక క్రిస్టియన్ పాలెం నందు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఆవరణలో యూత్ కమిటీ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు యూత్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు సెమీ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపారు. అనంతరం ప్రభాకర్ పాస్టర్ గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు మరియు యూత్ కమిటీ సభ్యులు అన్నవరపు మనోహర్, ఆకాశ్, టోనీ, రాజా, ధర్మారావు, ప్రశాంత్, తెల్లారి నాని, యూత్ ఫ్రంట్ సర్కిల్స్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సోదరులు, ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. A happy Christmas and a Merry Christmas and wish you all a happy New Year 2024. మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని భగవంతుడైన యేసు ప్రభుని ఈ సందర్భంగా ప్రార్థించుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్, క్రీస్తు అంటే అభిషక్తుడు, మాస్ అంటే ప్రార్థన. అభిషక్తుడి యొక్క ప్రార్థనే ఈ యొక్క క్రిస్మస్ పండుగ. సో లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, నేడు దావీదు పట్టణం నందు రక్షకుడు జన్మించను, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఖచ్చితంగా యేసుక్రీస్తు జననం ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసి ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రపంచం యొక్క కాలయుగాన్ని కూడా క్రీస్తు ముందు, క్రీస్తు శకం, క్రీస్తు తర్వాత అని ఈరోజు మనం అందరం కూడా పిలుచుకుంటున్నామంటే దానికి క్రీస్తు యొక్క గొప్ప పాలన, ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు, ఈ ప్రపంచానికి చాటి చెప్పిన ప్రేమ, దయ, క్షమాగుణం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. సో ప్రతి మానవుడికి కూడా ఇది ఖచ్చితంగా అవసరం. మిచోంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో శనగలు పంపిణీ చేయడం జరుగుతుందని ఏడీఏ మస్తానమ్మ తెలిపారు. రొంపిచెట్ల మండలంలో 1300 హెక్టార్లలో శనగ పంట నష్టం వాటిల్లిందని, అందుకుగాను రైతులకు 80% సబ్సిడీతో మండలంలోని ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని ఏడీఎం మస్తానమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవోలు భాస్కర్రావు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తుఫానికి నష్టపోయిన మంచి శనగ నష్టపోయిన రైతులకి 80% రాయితీపై శనగలు అందుబాటులో మన ఆర్బీకేలో ఉంచడం జరిగింది. మన కింటా ధర వచ్చేసి 8,100, 80% సబ్సిడీ మీద చూస్తే రైతు కట్టాల్సింది కింటాకి 1,620 రూపాయలు, సబ్సిడీ 5,480 రూపాయలు. మన రొంపిచెర్ల మండలంలో మొత్తం కూడా 1300 హెక్టేర్లు క్రాప్ డ్యామేజ్గా నమోదు అవడం జరిగింది. దానిలో భాగంగా మనకి 1300 క్వింటాలు కూడా అన్ని ఆర్బీకేలో కూడా మన శనగలు అందుబాటులో ఉంచాము. రైతులందరూ ఈ అవకాశాన్ని నష్టపోయిన రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, జనవనరుల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు.
సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఆవరణలో యూత్ కమిటీ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.